ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచే టీచర్స్ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. 16,737 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిపై మా కాకినాడ ప్రతినిధి నందిని మరింత సమాచారం అందిస్తారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 116 అంటే 6 జిల్లాలకు సంబంధించి 116 కేంద్రాల్లో అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8 నుంచి 10 వరకు దాదాపుగా 19% అయితే ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు అయితే వెల్లడించారు. అలాగే ఏదైతే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన అకాల మరణం చెందడంతో దానికి సంబంధించి బై ఎలక్షన్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 5 అభ్యర్థులు అయితే బరిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే పోలింగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటలతో ముగుస్తుంది. అనంతరము ఈ నెల 9వ తేదీన కాకినాడ జేఎన్టీలో దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి 6 జిల్లాలకు సంబంధించి అధికారులంతా కూడా ఓటింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాల్సింది, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా సర్వం సిద్ధం చేశారని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తము 6 జిల్లాలకు సంబంధించి 16,737 మంది టీచర్స్ అయితే తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే షేక్ బాబ్జీ ఉన్నారో ఆయన అకాల మరణంతో ఈ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల కాలపరిమితి ఉండడంతో దీనికి సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే 5 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అటు సామలకోట కావచ్చు, రామచంద్రపురం కావచ్చు, మొత్తం ఇలాగా 5 అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ సంబంధించి అయితే శేఖర్ అనే వ్యక్తి కూడా దీనికి బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాకు సంబంధించి 22 కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అలాగే 22 కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే దాదాపు 20% అయితే ఓటింగ్ అయితే పూర్తయినట్లుగా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ షణ్మోహన్తో పాటు రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వెంకట్రావు అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఏ విధంగా టీచర్స్ పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న దానిపై ఎప్పటికప్పుడు కూడా సమీక్ష అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రము 4 గంటల వరకు కూడా ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే 4 గంటల వరకు ముగుస్తాయని అధికారులు అయితే చెప్తున్నారు. పోలీసు బందోబస్తు కూడా పూర్తి స్థాయిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే వాటర్కి సంబంధించి కావచ్చు, అలాగే టీచర్స్కు వాళ్ళు పోలింగ్ వరకు వెళ్ళి అక్కడ ఓటు వినియోగించుకునే విధంగా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలా అన్న దానిపై కూడా అధికార యంత్రాంగం అయితే నిమగ్నమైందనే తెలుస్తుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారితో పాటు ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే ప్రస్తుతం తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.